ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టినా వెంటనే నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సాంకేతికత విద్యను పరిరక్షించడంతో పాటు కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మేడ్చల్ డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంతాలు, కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. వీటిని ప్రైవేటీకరిస్తే విద్యార్థులపై అధిక ఫీజుల భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాంకేతిక విద్యకు నిధులు పెంచి కళాశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని, తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, హాస్టళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల విద్య హక్కులు, భవిష్యత్తు ఉపాధి అవకాశాలను కాపాడాలని కోరారు. కళాశాలలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపాలని అన్నారు. విద్యార్థుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కృష్ణ. నేను జీపీటీ మేడ్చల్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి సార్ తెచ్చింది పాలసీ, శక్తి అనే పాలసీని తెచ్చారు కదా. దానివలన మాకు లాటరల్ ఎంట్రీ కానీ ఇలా చాలా మన లాటరల్ ఎంట్రీ కానీ మనకు లేబర్ డిపార్ట్మెంట్లో దీన్ని కలిపేయడం వలన ఇప్పుడు డిప్లొమాకి రావాలని చాలా కళలతో ఆశలతో వస్తారు కదా. ఫైనల్ ఇయర్స్ అనేది ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ కష్టపడి మేము ఈసెట్ రాసి ర్యాంక్ మంచి తీసుకోవాలని నేను కోరుకుంటాం కదా. ఇప్పుడు ఈ డిప్లొమాకి రావాలని చాలా పేరెంట్స్ కానీ ఎంతో తల్లిదండ్రులు కానీ వాళ్ళు అనేది మధ్యతరగతి పేద వాళ్ళ కుటుంబాల నుంచే వస్తారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే వస్తారు కదా ఈ డిప్లొమాకి. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళను ఈ సెట్ అనేది ఈ డిప్లొమా లేకపోతే వాళ్ళు ఎట్లా అసలు సర్వైవ్ చేయలేరు కదా. వాళ్ళు కూడా బర్డన్ అవుతుంది. ఇది నరేంద్ర మోడీ సార్ ఏమన్నారంటే ఫ్యూచర్ ఇండియా, గ్రీన్ ఇండియా అన్నారు. మొత్తం ఎలక్ట్రికల్కి చేంజ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, ఈసీ డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ వేస్ట్గానే వేసిరా మరి డిపార్ట్మెంట్లో. అందుకోసము ఈ శక్తి అనే పాలసీని తొందరగా క్యాన్సిల్ చేయాలని మా ఈ జీపీటీ మెటీరియల్ తరఫున మేము థ్యాంక్ యూ. మేడ్చల్ మండల్ సెక్రటరీ. ఈరోజు అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన శక్తి స్కీమ్ని వ్యతిరేకిస్తూ దాదాపు మనం 2 రోజుల నుండి ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు అదే ఉద్దేశంతో మనం ఎంఆర్ఓ ఆఫీస్లోని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనివల్ల రాబోయే కాలంలో చాలా నష్టాలు ఉన్నాయి. విద్యార్థులు ఏంటంటే దాదాపు వాళ్ళు 3 సంవత్సరాలు 20 నుండి 30 సబ్జెక్టులు పాస్ అయ్యి తర్వాత బీటెక్ చేయాలని ఒక మంచి కళతోని డిప్లొమాలో జాయిన్ అవుతారు. కానీ ఆ కళలని నాశనం చేసే ఉద్దేశంతో మనలు ఐటీఐ కానీ వొకేషనల్కి సంబంధించిన కోర్సులలో వీళ్ళని కలిపేయడం వల్ల తర్వాత వీళ్ళు బీటెక్ చేయడానికి ఉండకుండా చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళు తర్వాత 3 సంవత్సరాలు కష్టపడి చదివినా సరే వీళ్ళు బయటకు వచ్చి లేబర్ పనులు 15-20 వేలకు జీతాలు చేయాల్సి వస్తుంది. సో దీన్ని వెంటనే రద్దు చేయాలి. కాదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ మరియు విద్యార్థులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మన శక్తి స్కీమ్ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇదంతా డిప్లొమా స్టూడెంట్స్కి అందరికీ చాలా ఇబ్బంది తెప్పిస్తున్నారు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈసెట్ అనేది తీసేసి ఇవన్నీ తీసేస్తే అంటే డిప్లొమా స్టూడెంట్స్ లేబర్ వర్క్ లెక్కలనే 15,000 దీనికోసం పని చేయడానికి పోతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఐటీఐల లెక్కలు చేయడానికి పాల్పడుతుర్రు. ఇదంతా జీవో నెంబర్ 97 రద్దు చేయాలి, ఇమీడియట్లీ రద్దు చేయాలి. ఇవంతా తీసేసి ఇది మన ఈసెట్ అనేది ఎప్పుడున్న ఎస్బీటేటే అట్లనే నడవాలని మేమందరం ఎస్ఎఫ్ఐ నుంచి